గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నార్మల్గా మీది ఒక 50 ఏళ్ల సినిమా జీవితం. మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు బేసిక్గా అందరూ అతిరథ మహారథులు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ నిండా. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు, కృష్ణరాజు గారు. మీ తర్వాత వచ్చిన తరం అనుకోండి చిరంజీవి గారు వాళ్ళు. బట్ మీరు ఎంటర్ అయ్యే టైంకి మాత్రం పులులు సింహాలు ఉన్నాయి పరిశ్రమలో. అసలు అలాంటి పరిశ్రమలో మీరు ఒక లేడి పిల్లగా ప్రయాణించి మీ గట్స్ ఏంటండి? అసలు సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి వచ్చారు. నేను ఎక్కడ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని రాలేదు. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరుకున్నాను. అందుకేనేమో చదువు ఇంటర్మీడియట్ తాపియాల్సి వచ్చింది. నాకు వంట పట్ల చదువు అంటే చదివేవాడిని, చాలా కష్టపడి చదివేవాడిని. మార్కులు వచ్చాయి కాదు. పరీక్ష రాసేటప్పటికి బాగా తెలిసింది కూడా మర్చిపోయేవాడిని. ఇది మనకు కుదరదులే అని చెప్పి ఇంటర్మీడియట్ ఆపేసేసి. అంటే అప్పుడు మీ ఇంట్లో మీకు ఏ రకమైన వ్యతిరేకత రాలేదండి చదువుకోకుండా వ్యాపారంలో? లేదు. అంటే మా ఫాదర్కి నన్ను ఏదో ఇంజనీరింగ్ చేయాలని ఇట్లా ఏవో ఊహలు ఉండేవి. ఆయన అందుకని నేను ఇంటర్మీడియట్ రావగానే సీట్ల కోసం అని ఆయన అరేంజ్ చేసి పెట్టు కూర్చున్నారు. మన ఆలోచన వేరుగా ఉంది కదా, అందుకని దాంట్లో ఇది అవ్వాల. ఫాదర్కి అప్పటికే బిజినెస్ ఉంది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఫారెస్ట్ కాంట్రాక్టర్ అయిన. టింబర్ అంతా కూడా ఆక్షన్స్లో పాడి అడవిని ఇంత ఏరియా వేస్తారా, అడవిలో పాడితే దాంట్లో ఉన్న చెట్లు మనకు కావాల్సి మనం కొట్టుకొని తెచ్చుకోవచ్చు అనమాట. అప్పుడు వాల్యుబుల్గా ఉన్నాయి 2-3 రకాల టీక్ మెయిన్, మిగిలిన ఏమైనా ఉన్నా కూడా పెద్ద చెట్లు ఉన్నా అంటే మనకి పడగవు. దాన్ని కొట్టి దాన్ని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఆ దమ్మితే వచ్చే రేట్ అవి గిట్టదు. అందుకని అవన్నీ వదిలేసేవాడు. ఓన్లీ టేక్ కొట్టే చేసేవాడు అనమాట. అది నాన్నగారికి మొదటి నుంచి కొంచెం రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్వాతంత్ర సమర యోధుడు ఆయన. ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసే రోజుల్లో కూడా అటే ఎక్కువ ఉండేది ఆయన ఆలోచన. సో బిజినెస్ అంతా గుమస్తాల మీద వాళ్ళ మీద పడేసి ఉండేది అనమాట. నేను చూసి కొంచెం ఒక్కోసారి ఇబ్బంది పడేవాడిని, నేను ఇది సరిగ్గా చేయట్లేదు అని. అందుకని సమ్మర్ హాలిడేస్ రాగానే ఇమీడియట్గా నేను ఇక్కడికి వచ్చేసి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయి సెలవులు అయ్యే వరకు కూడా అక్కడే ఉండి ఫారెస్ట్లో ఉండి వర్క్ చేయించి చాలా స్పీడ్గా చేయించేవాడిని. అదే నాన్నగారి ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగారు, ఏమండి మాధవ సాబ్ ఏంటిది అంత చిన్న కుర్రాన్ని తీసుకొచ్చి అడవుల్లో తిప్పుతున్నారంటే నేనేం చేయను వద్దానని చెప్పిన వాడు ఇంటర్లేదు. వాడికి ఇంట్రెస్ట్, అందుకే చేయని అన్న. సో ఎప్పుడైతే ఈ ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయింది అనుకున్న తర్వాత ఇది మనకి పట్టదులే, వెళ్ళిపోయి నాన్నగారి బిజినెస్లోకి వెళ్ళిపోదామని ఫాదర్ బిజినెస్లోకి వెళ్ళాను. అట్లా ఒక 5-6 సంవత్సరాలు చేశాను ఆ బిజినెస్. చేసిన తర్వాత ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిందారు ఏదైనా కానీ నేను బిజినెస్ ఇండివిజువల్గా చేద్దాం అనుకునే టైంకి డబ్బులు లేవు. వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేదు, క్యాపిటల్ లేదు. ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు. ఏం చేయాలి అనుకున్న టైంలో ఒక మంచి ఆఫర్ ఇచ్చారు మా చిన్నాన్నగారు ఒక ఆయన, గుత్తా మాణిక్యాలరావు గారు అని. ఆయనకి ఏలూరులో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని చాలా పెద్ద షాప్ ఉండేది. ఆయిల్ ఇంజన్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా డీల్ చేసేవాడు ఆయన. నేను బెదవాడలో బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నాను రా, నువ్వు వర్కింగ్ పార్ట్నర్గా చేస్తావా అన్నాడు. తప్పకుండా చేస్తానండి అన్న. నెలకు 100 రూపాయలు జీతం ఇస్తాను, 15 పైసలు లాభాల్లో వాటా ఇస్తాను అన్నాడు. ఆయన దాంట్లో ఇంకో పార్ట్నర్ కూడా అయ్యన్న గారని, వాళ్ళిద్దరూ ఉన్నారు. నన్ను వర్కింగ్ పార్ట్నర్గా చేసుకున్నాను. వెంటనే నేను ఓకే అన్నాను, జాయిన్ అయిపోయాను. బాగా కష్టపడి పనిచేశాను. మంచి ప్రాఫిట్స్ కూడా కంపెనీకి తీసుకొచ్చాం. ఓ స్టేజ్ అయిన తర్వాత 3 ఏళ్ళు అయిన తర్వాత మా చిన్నాన్నగారే పిలిచి ఒక రోజున అడిగారు, రే నాకు ఇది కూడా చేసుకోవటం నాకు కుదరట్లేదు, ఎవరో అడుగుతున్నారు షేర్ ఇచ్చేయమని. నేను వాళ్ళు ఎవరికైనా ఇచ్చే ముందు నీకు ఆఫర్ ఇవ్వాలి కదా, నీకు ఇస్తున్నాను ఆఫర్, నువ్వు తీసుకుంటావా అన్నాడు. నా దగ్గర డబ్బులు ఉంటే ముందే పెట్టుబడి పెట్టేవాడిని కదా, నా దగ్గర డబ్బులు లేవు కదా అన్న. అంతా అది ఆలోచించుకో, మరి 1 వారం రోజులు టైం ఇస్తాను, నువ్వు ఏదైనా తీసుకోగలిగి ఫైనాన్స్ చేసుకోగలిగితే వచ్చాడు, నువ్వు కాదంటే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నాడు. ఇంటికెళ్ళి కూర్చొని ఆలోచిస్తున్నా ఏం చేయాలని. మావిడి కనిపెట్టి మ్యారేజ్ అయిపోయింది. విజయవాడ బిజినెస్ చేస్తున్న రోజుల్లోనే మ్యారేజ్ అయిపోయింది. అంటే 63లో బిజినెస్ మొదలు పెట్టాం, 65లో మ్యారేజ్ అయింది. ఇది 67 ఆ టైంలో ఇది ఆయన అడిగినప్పటికీ ఏంటి ఆలోచన అంటే ఏం లేదు అన్న కానీ కనిపెట్టేసింది. ఏదో సంథింగ్ అని చెప్పండి ఏముంది అని అంటే, ఇట్లా చిన్నాన్నగారు ఈ ఆఫర్ ఇచ్చారు, మరి నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను ఎట్లా తీసుకోవాలి, అందుకని వద్దని చెప్పాను అన్న. అంటే అదేంటది, నాకు పెళ్ళికి మా పేరెంట్స్ నాకు 5 ఎకరాలు ఇచ్చారు కదా, 5 ఎకరాలు అమ్మేసి ఆ డబ్బుతో పెట్టడం. నథింగ్ డూయింగ్. ఆడపిల్ల ఆస్తుల్ని మేము చేసుకోవటం అనేది నేను సంపాదించి చేయాలి తప్ప
నీ పొలం మీ వాళ్ళు పెయింట్ వాళ్ళు ఇచ్చిందా అది అమ్మడం చేయటం ఏంటని వద్దన్నా అనమాట. వద్దన్నా కూడా నన్ను కన్విన్స్ చేసింది. కన్విన్స్ మీరేం రావద్దు, మీరు ఎవరిని అడగొద్దు. నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నగారిని మాట్లాడి, అప్పటికి ఫాదర్ లేరు, ఫాదర్ చనిపోయారు, చిన్నాన్నగారు ఉన్నారు. చిన్నాన్నగారు మా తాతగారు వాళ్ళతో మాట్లాడొస్తాను నేను. వాళ్ళందరూ అభ్యంతరం పెట్టకపోతే ఇది చేస్తామండి. వాళ్ళు అదేంటమ్మా బుద్ధిమంతుడు కుర్రాడు బాగా చేసుకుంటున్నాడు, బిజినెస్ కోసమే కదా అడిగింది, దేనికోసం కదా అని చెప్పి వెంటనే అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చాడు. మరి ఆవిడే స్వయంగా అసలు ముందు ఆఫర్ ఇచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవ్వరు కూడా ఇంకో రెండో మాట లేకుండా ఇమీడియట్గా అమ్మేసేసి ఆ క్యాష్ ఇచ్చారు. ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ చిన్నాన్న గారికి ఇచ్చేసి ఆయన షేరు ఇంకో 35 పైసలు నేను తీసుకున్నాను. ఈ 15 పైసలకి 50 పైసలు 50% షేర్ వాళ్ళు. అయ్యన్న గారని ఆయన 50, నాకు 50, ఇద్దరు పార్ట్నర్స్. ఇక అక్కడి నుంచి బిజినెస్ని బాగా రోరింగ్ సక్సెస్ చేసాం. ఓకే, డే అండ్ నైట్ వర్క్ చేసి బాగా చేసి. అంటే అగ్రికల్చర్ పంప్ సెట్స్ అంటే విలేజెస్కి వెళ్ళి రైతుల దగ్గర మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి ఆ బిజినెస్ చేయాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మాకు దగ్గర బ్రాండెడ్ తక్కువ ఉండేవి. బ్రాండెడ్ అంటే అప్పుడు కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ అనేది పెద్ద బ్రాండ్. దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళకల్లా నెలకాళ్ళ 5 ఇంజన్లు కోటా ఇచ్చేవారు. అది ఆటోమేటిక్గా ఎక్కడ కూర్చొని అయిపోయేది. ఇంకా అదర్ మోటార్స్కి వచ్చినప్పటికి కొన్ని వాళ్ళు కిర్లోస్కర్ మోటార్స్ వాడడం తర్వాత కొన్నాళ్ళు క్రాంప్టన్ మోటార్స్ వాడాం. ఇట్లా మాట్లాడిన తర్వాత మనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకోవాలి, ఇది ఈ బ్రాండ్ తెచ్చుకుంటే లాభం వస్తాయి కానీ వీటిలో లాభాలు రావట్లేదని కోయంబత్తూరు వెళ్ళి అక్కడ ఒక బ్రాండ్ సెలెక్ట్ చేసాం. ప్రకాష్ ఇంజనీరింగ్ కంపెనీని పిఎస్సి మోటార్స్. అది తీసుకొని అది కాదు ఆంధ్రాలో ఎవరికి ఇవ్వకూడదు నాకే అని చెప్పి తీసుకొని దాన్ని బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత అది ఈ రైతుల దగ్గరికి వెళ్ళి గ్యారంటీ ఇచ్చేవాడు అనమాట. ఇది కొత్త బ్రాండు, బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగా చేస్తారు. నేను మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా ఆ మోటార్ తీసేసుకొని కొత్త మోటార్ ఇచ్చేసి మీ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ మారుస్తాను కావాలంటే. ఓకే, గ్యారంటీ ఇచ్చాను. నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ నా మాటలు సిన్సియర్గా చెప్తున్నాడు అని ఒకటి. తర్వాత మా పెదనాన్నగారి అబ్బాయిలు వాళ్ళందరూ కూడా అక్కడే రాయపూడి, ఇప్పుడు అమరావతి ఉన్న దగ్గర రాయపూడి అని ఉంది, రాయపూడి వస్తువులు అనమాట. వాళ్ళందరూ మా బాగా క్లోజ్ రిలేషన్. వాళ్ళ రిఫరెన్స్ చెప్పేవాడిని నేను పలానా సో అండ్ సో అని. మరి వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ నన్ను చూసి కానీ అందరూ కూడా కొత్త మోటార్స్ తీసుకున్నారు, బ్రహ్మాండంగా చేసాం. మార్కెటింగ్ స్ట్రాటజీ నమ్మకం కలిగి మనం చెప్పిన మాటని మనం నిలబెట్టుకోవాలి. అలాగే ఏ రోజున ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా చేంజ్ చేయించేవాడిని. కంపెనీ వాళ్ళతో మాట్లాడి నాకు స్పేర్ 4 మోటార్లు ఇవ్వండి, ఎక్కడికైనా స్టాండ్ బై కావాలంటే ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అది రిపేర్ చేసిన తర్వాత లేకపోతే రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటామని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పటికీ ఆ ఏరియాలతో అందరిని పేరు పెట్టి పిలవగలిగినంత ఆత్మీయత అనమాట నాకు, చనువు, పరిచయం, అది బాగా సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ అవుతున్న ఈ టైంలో ఈ బిజినెస్ పెట్టక ముందు కొద్దిగా నాటకాలు వేసేవాడిని సరదాగా. ఓకే, విజయవాడలోకి వచ్చిన తర్వాత విజయవాడలో నాటకాలు వేసి తమిళ్లో చెవ్ అని చౌరామస్వామి అతను తమిళ్లో వేసేవాడు ఆ నాటకాలు. ఓకే, ఆ నాటకాలని మాకు క్రాంప్టన్స్లో ఒక ఇంజనీర్ గారు ఉండేవారు, సత్యవాణి గారు అని. ఆయన వైఫ్ బాగా తమిళ్ తెలుసును, ఇవన్నీ తెలుసు. ఆవిడ ఆ నాటకాలన్నీ ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేది మాకు. ఓకే, సో ఆ నాటకాలన్నీ వేసాం. సంభవం ఈజ్ గాడ్ డెడ్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇట్లా వాళ్ళ నాటకాలు. మహమ్మద్ బిన్ తుగ్లక్ బాగా పాపులర్. అది తర్వాత సినిమాలు కూడా తీశారు, పొలిటికల్ డ్రామా సినిమా కూడా తీశారు. అవన్నీ చేయటం మొదలు పెట్టేది బాగా పాపులారిటీ కూడా వచ్చింది. మరి చిన్నప్పటి నుంచి కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి కృష్ణ గారు క్లాస్మేటు, క్రాంతి కుమార్ క్లాస్మేటు, మన రాజమౌళి గారు ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ క్లాస్మేటు, మరి విజయబాబు గారు, తాత్యాన రామారావు గారు, పి సాంబశివరావు గారు, వీళ్ళందరూ మాకంటే 2 years సీనియర్స్. సో అందరితోటి పరిచయం ఉంది. తర్వాత రామిరెడ్డి గారు అని మా చిన్నాన్న గారు, ఆయన ఉత్తరామిరెడ్డి గారు, ఆయన పెద్ద ఫేమస్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ కూడా వచ్చాయి, అవన్నీ కూడా వచ్చాయి. సరే వాళ్ళందరూ పిలిచేవారు, రారా సినిమాలో చేద్దు కానీ బాగుంటావు కదా అది ఇది అంటే, నాకు వద్దండి, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ లాభాల్లో నడుస్తుంది కదా, పోనీ ఏదో నష్టాల్లో ఉన్నారంటే ఇంకో దాని గురించి ఆలోచించవచ్చు. ఎందుకు శుభ్రంగా ఉన్నదాన్ని నేను ఇది వదులుకొని నేను ఎందుకు రావాలి అని చెప్పి వెళ్ళాను. అప్పుడు క్రాంతి కుమార్ గారు శారదాను సినిమా తీస్తున్నారు. అవునండి, విశ్వనాథ్ గారు డైరెక్టర్, రాజమండ్రిలో షూటింగ్ మొత్తం. ఆ షూటింగ్ చేసినప్పుడు రాబోయే శనివారాలు రా, వీకెండ్స్ రా అనేవాళ్ళు. ఆదివారం శనివారం కుదరదు నాకు, ఆదివారం వస్తాను, ఆదివారం మాత్రం శనివారం నైట్ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉండి ఆదివారం అంతా షూటింగ్లో ఉండి సోమవారం పొద్దునే మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాడు. ఓకే, అప్పుడు శోభన్ బాబు గారితో పరిచయం బాగా. ఆయన అన్నాడు ఒక రోజున, బాగున్నారు కదా మీరు, ఎందుకు ట్రై చేయరు సినిమాకి, బాగుంటుందండి మీరు రండి అన్నట్టు. వదిలేండి, నాకు బిజినెస్ సిస్టమ్, బిజినెస్ చేసుకుంటున్నాను, అది బాగా జరిగేప్పుడు దాన్ని వదిలి మళ్ళీ ఇటు వస్తే
అటు ఇటు కాకుండా అటు కొట్ల 2 కాళ్ళు 2 పటాల మీద వేయటం నాకు ఇష్టం లేదు. అదే మీది చాలా స్థిరమైన స్వభావం అండి. దాని గురించి వెళ్ళా. ఇలా ఉన్న టైంలో క్రాంతి కుమార్ గారు ఇలా కదయ్యా నువ్వు నా నెక్స్ట్ పిక్చర్ నువ్వే హీరో అని ఆ ఆఫీస్కి తీసుకెళ్ళి మెడ్రాస్ తీసుకెళ్ళి ఫోటోలు అవి తీశారు. అనుకోకుండా ఆ ఫోటోలు అట్టూరు పూర్ణచంద్రరావు ఆయన చూసి ఆయన వెంటనే కవర్ చేసి మా సినిమాలో జగమేమాయిలో హీరో క్యారెక్టర్ విలన్గానేమో గిరిబాబుని సెలెక్ట్ చేసాం. మీరు మీ ఇద్దరు కలిపి మెయిన్ 2 హీరోస్ సబ్జెక్ట్ లాంటిది, అది నెగిటివ్ క్యారెక్టర్ మీది పాజిటివ్ క్యారెక్టర్ అన్నాడు. అన్నీ వెంటనే ఇక అసలు ఇమ్మీడియట్గా అసలు ఆఫర్ అయితే ఎప్పటి నుంచి రావాలండి, టైం ఆన్ అయిపోయింది అంతే అన్న. టైం ఎప్పుడో ఉండటం కాదు, రేపటి నుంచే షూటింగ్ కమాన్ అన్నారు. ఎక్కడో కర్ణాటకలో కూర్గు డిస్ట్రిక్ట్లో మెర్కరా అని ఉంది, అక్కడ షూటింగ్ టోటల్ సినిమా. అయితే బాబు నాకు ఒకసారి నేను వెళ్ళి నా బిజినెస్లో ఎన్ని ఉన్నాయి నేను చూసుకోకుండా 1 వీక్ అయిన తర్వాత వస్తాను. ఏమొద్దు 1 డే టైం ఇస్తున్నాం, మీరు వెళ్ళిపోండి 1 నైట్, రేపు పని చూసుకోండి, రేపు నైట్ టైం ఎక్కండి, దిగండి. దిగ్గానే స్టేషన్లో కారు ఉంటుంది, ఆ కారు ఎక్కి కర్ణాటక వచ్చాడు. ఓకే, గిరిబాబుకి నాకు ఇద్దరికి అదే చెప్పారు, దానికి వెళ్ళాం చేసాం, అది బాగానే ఆడింది. జగమేమాయి అంటే సినిమాగా అది అంత సంచలన విజయం కాకపోయినా బట్ కొత్త నటినట్లు మీరు సుజాత హీరోయిన్, మీరందరూ ఒక మంచి కాంబినేషన్ కదా. అమ్మాయి పేరు సుజాత పాడిందండి, పాడింది సుజాత పాట. నీ మధ్యలో నేనే ఆనంద్ భార్య బతుకంత పాట. అదే సరే, ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఒక కొద్దిగా గ్యాప్ వచ్చింది. మళ్ళీ నేను విజయవాడ వెళ్ళిపోయి విజయవాడ బిజినెస్ చూసుకునేవాడిని. నెక్స్ట్ సినిమా హనుమాన్ ప్రసాద్ గారు ఇంకొకరు ఫ్రెండ్, బాగా బిజినెస్లో కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆయన కూడా పార్ట్నర్ అనమాట క్రాంతి కుమార్కి. ఓకే, ఆయన తిరుపతి అనే సినిమా తీశాడు రాజ్బాబుతో. అది దాసనారాయణ డైరెక్షన్. దాంట్లో క్యారెక్టర్ నేను జయసుధా అద్దల పేరు. ఆ సినిమా చేసేప్పుడు దాసరా గారికి నా మీద విపరీతమైన ఇంప్రెషన్ వచ్చేసింది. ఇతను చాలా బాగున్నాడు, సిన్సియర్గా చేస్తున్నాడు, ఎఫర్ట్ బాగుంది, టైమింగ్ బాగుంది అని చెప్పి అప్పుడు అన్నాడు అనమాట ఆయన, మురళి నిన్ను పెద్ద హీరోని చేస్తాను నేను. మీ ఒరిజినల్ పేరు రాజబాబు అంటే జగమేమాయి చేసేటప్పుడు అందులో రాజబాబు గారు కూడా ఒక పెద్ద మంచి క్యారెక్టర్ ఆ సినిమాలో. అవునండి. అప్పుడు పూర్ణచంద్రరావు అన్నారు, మరి ఇద్దరు రాజబాబులు ఎలాగయ్యా, అతనేమో ఎస్టాబ్లిష్డ్ కమెడియన్, నువ్వు వచ్చి హీరోగా వచ్చి హీరో రాజబాబు కమెడియన్ రాజబాబు అంటే బాగుండదు కదా అని, నీ అసలు పేరు ఏంటన్నాడు. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు, అందుకని నా పేరు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారండి అన్న. అని ఆ రాజా రామ్మోహన్ రాయ్ పొడిగా అయిపోయిందని రాజబాబు అనుకోవటం అలవాటు అయిపోయిందండి, బుక్స్లో కూడా అదే ఉంది. అప్పుడు ఆయన దీంట్లోంచి రాజా రామ్మోహన్ రాయ్లోంచి మోహన్ తీసి మోహన్ అని పెడదాం అన్నాడు. ఓకే అండి అని ఆంధ్రపత్రిక ప్రెస్ మీట్లో ఆంధ్రపత్రిక శ్రీనివాసుడు శ్రీనివాస్ గారు చాలా సీనియర్, ఆయన అన్నాడు పూర్ణచంద్రరావు, ఏమంటే మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టు ఉంది పేరు, ఫుల్ ఫెడ్జ్ లాగా లేదు, రామ్మోహన్ కృష్ణమోహన్ మురళీమోహన్ ఇట్లా అంటే మురళీమోహన్ బాగుంది అన్న ఆయనే. ఓకే, అది మురళీమోహన్ అనేది దాంతో ఆయన పెట్టింది, అప్పుడు వచ్చింది మాట అనమాట. ఓకే, సో ఇది చేసినప్పుడు దాసరి గారిని మాట ఇచ్చాడు నా సినిమాల్లో, ఆయన అప్కమింగ్ అప్పుడు. అవును సార్, 2 సినిమాలు ఎంత అయినాయి, ఇది 3వ సినిమా. అది 2, 3 వచ్చినాయి. 2 తాత మనవడు వచ్చింది, దాని తర్వాత చదువు సంస్కారం ఇది 3వ సినిమా. ఆయన అంత ఎర్లీ స్టేజ్లో ఉండగానే ఆయన ఇచ్చాడు మాట. ఆ 2 సినిమాలు పెద్ద హిట్లు అయినాయి. సో చెప్పాడు, ఆయన చెప్పినట్టుగా చాలా సినిమాలు, ఆయన సినిమాలని దాసరి గారి సినిమాల్లో అనేక క్యారెక్టర్లు. అసలు మ్యాక్సిమం ట్రావెల్ కదా మీకు. సో ఇండివిజువల్గా నాకు ఒక ఇమేజ్ తీసుకొచ్చింది దాసరి గారే. ఆ దాసరి గారు చేస్తున్న రోజుల్లో పీతాంబరం గారు అని ఎన్టీ రామారావు గారి భక్తవత్సలం పీతాంబరం. ఆ పీతాంబరం గారు వచ్చి, నేను ఇట్లా హిందీ సినిమా యాదవ్ కి భారత్ కొన్నానండి, తెలుగులో తీస్తున్నాను, 3 హీరోలు, దాంట్లో ఎన్టీ రామారావు ఒక హీరో, బాలకృష్ణ ఒక హీరో, ఇంకో హీరో క్యారెక్టర్ ఉందండి, మధ్యలో అన్నయ్య, 3 అన్నదమ్ముల్లో ఆయన పెద్ద మధ్యవాడు అనేప్పటికే. అలాగేనండి అన్న, ఎన్టీ రామారావుతో అంటున్నారు నేను అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళా కానీ ఏ రోజున ఆయన నేను కలుసుకోలే, ఎక్కడ అవకాశం రాలా. ఎన్టీ రామారావు మనకు తెలుసు, ఆయనకి నేను తెలియదు కదా. వాళ్ళు ఆ కండిషన్ పెట్టారు, మీరు మేము తీసుకెళ్తామండి రామారావు దగ్గరికి, ఆయన చూసిన తర్వాత ఆయన ఓకే అంటే క్యారెక్టర్ మీకే, కాదు అంటే మాత్రం ఉండదండి, పదండి అన్న. ఫస్ట్ టైం అంటే అంత ముందు ఎక్కడెక్కడ దూరంగా చూశాను తప్ప డైరెక్ట్గా కలవటం అనేది ఫేస్ టు ఫేస్ కలవటం. వెళ్ళేటప్పటికి మేకప్ రూమ్లో టచ్అప్ చేసుకున్నాడు, చూశాడు, చూడటం తలుపు దిగాను, 2 బ్రదర్ మురళీమోహన్ గారు అన్నారు. ఆయన ఇంత పెద్ద హీరోయిన్ నన్ను గారు అని మరి పిలిచాడని వెళ్ళిపోయి, నాకు తెలియకుండా వెళ్ళి కాళ్ళకి పాదాలకి దండం పెట్టిస్తాను వెళ్ళి. అదేలేండి,
ఆయన రూపం అలాంటిది. ఆ రూపం అసలు చూడగానే ఆ ఫిగర్ని చూడగానే ఏదో దేవుణ్ణి కృష్ణుడిని చూసిన ఫీలింగ్ లాగా వచ్చేసి కాళ్ళదండం పెట్టాను. బ్రదర్ మీ గురించి విన్నాం, బాగా చేస్తున్నారు, మంచి క్యారెక్టర్ ఇందులో. నా క్యారెక్టర్కి ఇంకా డ్యూయట్లు లేవు, హీరోయిన్ లేదు, మీకు హీరోయిన్ డ్యూయట్లు అన్నీ మీకే. మా బాలయ్యకేమో స్టేజ్ ఇది గిటార్ ఇచ్చాము, గిటారిస్టు, అది స్టేజ్ సాంగ్లోనే అతనికి అది అని చెప్పాడు. మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా సార్ అంతకంటే కావాల్సిందే ఉందన్నాను. అది 2 months 3 months జరిగింది షూటింగ్. ఎక్కడో స్వర్గలోకంలో సంచరిస్తున్నట్టుగా ఉండేది నాకైతే. అంతే కదా రామారావుతో కాంబినేషన్. ఎర్లీ కెరీర్. బాలకృష్ణ అప్పటికి అతనిది కూడా ఎర్లీ కెరీరే. కాబట్టి ఎంజీఆర్ గారు వచ్చి ఇది కొట్టడం, క్లాప్ కొట్టడం. ఎంజీఆర్ గారి పక్కన రామారావు గారి పక్కన నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ చేసిన లత హీరోయిన్ నాకు కాంబినేషన్. అప్పట్లో బాగా క్రేజ్ కదండి, క్రేజ్ అమ్మాయి. ఇవన్నీ చూస్తే అబ్బా అనిపించింది అనమాట. జాక్పాట్ తగిలింది, పెద్ద సక్సెస్ అయింది. నేను తీసుకున్న ఫస్ట్ షీల్డ్ కూడా 100 days షీల్డ్ కూడా అదే. ఓకే ఓకే. కన్నదమ్మలని ముందు అంటే ఇన్ జనరల్గా ఓకే, మీ అదృష్టం ఫలించి టక్మని రామారావు పక్కన క్యారెక్టర్ పడడం, మీరు చేసిన సినిమాలు దాసరి గారితో 1, 2, 3 బాగా ఆడడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, మీరు సినిమా ఇండస్ట్రీలో కాంపిటీషన్ అన్న దాంట్లో మీరు ఎక్కడైనా ప్రాబ్లం ఫేస్ చేశారండి? అంటే మీ క్యారెక్టర్లు ఇంకోళ్ళకి వెళ్ళిపోవడం, లేకపోతే మీకు ఇద్దాం అనుకున్న క్యారెక్టర్లు వేరేగా రాజకీయాలు జరిగి మారిపోవడం, అలాంటి సందర్భాలు జరగలేదు? ఒక్కసారి కూడా జరగలేదండి. ఎందుకంటే రామారావు సినిమాలు రామారావు, నాగేశ్వరరావు గారి సినిమాలు నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత చూసుకొని శోభన్ బాబు గారు అప్పటికే బిజీ హీరో, కృష్ణ గారు అంతకంటే పెద్ద హీరో, యాక్షన్ హీరో అయిపోయాడు. కృష్ణరాజు గారు కూడా ఇది. నెక్స్ట్ ఎవరో అంటే నేనే. ఆ 3, 5 అయిన తర్వాత నెక్స్ట్ 6వ పొజిషన్ అన్నమాట అప్పుడు నాకు. అవును, థర్డ్ ఆర్డర్లోకి వచ్చాము. బాగానే జరిగినాయి, సక్సెస్ వచ్చింది బాగా. బొమ్మరిల్లు అని చిన్న సినిమా, బ్లాక్ అండ్ వైట్, బాపిరెడ్డి గారిది, పెద్ద హిట్ అయింది. ఎన్టీ రామారావు సినిమాలు ఇది 2 ఒకే రోజు రిలీజ్ అయితే అది ఎంత కలెక్ట్ చేసింది, ఇది కూడా అంత కలెక్ట్ చేసింది. అవును, బొమ్మరిల్లు చాలా 4.5 లక్షలతో తీసాడు అప్పుడు ఆ రోజు నా సినిమా, బ్లాక్ అండ్ వైట్, పెద్ద హిట్ అయింది. తర్వాత నేను వారాల అబ్బాయిని తీయటం కానీ ఈ కానీ కంటిన్యూస్గా హిట్స్ బాగా వచ్చినాయి. వారాల అబ్బాయి మీది 100th పిక్చర్ కదా, నాకు స్టిల్ ఐ రిమెంబర్ దట్ పోస్టర్. అవును, శతచిత్ర నటుడు మురళీమోహన్ నటించిన 100వ చిత్రం వారాల అబ్బాయి పోస్టర్స్ అండి. చాలా విత్ ఇన్ 2 yearsలో 100 పూర్తి చేశారు. 100కి వచ్చేసారండి, చాలా ఎర్లీ, చాలా ఎర్లీ. ఎందుకంటే నేను అనుకున్నది ఏంటంటే లేట్గా ఎంటర్ అయ్యాను. నేను ఎంటర్ అయ్యేటప్పటికి నాకు 33 ఏళ్ళు. ఈ సినిమాలో హీరోగా నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుంది, అంతకంటే ఎక్కువడదు. మ్యాక్సిమం వస్తే నాకు 50 వచ్చేటప్పటికి అయిపోద్ది, కెరీర్ అయిపోద్ది. ఈ కెరీర్ అయ్యే లోపల మ్యాక్సిమం ఎంత సంపాదించాలో అంత సంపాదించాలి. ఎందుకంటే ఈ బిజినెస్ చేయడానికి విజయవాడ వెళ్ళడానికి అది క్లోజ్ చేసాం. అందుకని నా పార్ట్నర్ మీరు తీసేసుకొని మొత్తం షేర్ అని అంటే మీరు లేకుండా నేను చేయలేను, నా వల్ల కాదు, క్లోజ్ చేసేద్దాం అంటే క్లోజ్ చేసేవాడిని. ఓకే. ఇక అందుకని ఈ 15 ఏళ్లలో మనం పూర్తి చేయాలి. నా కెరీర్ 15 కంటే ఉండదు అనుకున్నాను. నా కెరీర్ వాడికి 50 ఏళ్ళు.